ఏంటి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన కువైట్ అన్న మాటలకైతే నాకు చాలా బాధ అయిపోయింది. సంతోషం కూడా అయింది. అసలు విషయం ఏంటంటే వీడియో లాస్ట్‌లో చెప్తాను చూడండి. ఈరోజైతే మా వంటలు మటను, ఉల్లగడ్డల కూర, తర్వాత సేమియా రైస్ అనమాట. ఇంకా నేను మా కువైట్ అవ్వకు పెట్టిచ్చేసాను. నేను కూడా తిన్నాను. అసలు విషయం ఏంటి చెప్పు ముందు అంటారా? ఏం లేదండి, మా మేడం సాఫర్ పోయి 3 నెలలు అవుతుంది. ఇంట్లో ఎవ్వరు లేరు. నేను మా కువైట్ అవ్వ ఇద్దరమే ఉంటాము. అందరూ సాఫర్ వెళ్ళారు. నిన్న మా కువైట్ అవ్వకి వాళ్ళ కూతురు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను మాట్లాడాను, ఎలా ఉన్నావని. బాగున్నాను మేడం అని చెప్పాను. ఎప్పుడు వస్తారంటే వస్తాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళ అమ్మతో అంటాంది, ముని ఉంది కదా చూసుకుంటుంది, జాగ్రత్తగా చూసుకుంటుందిలే, అందుకనే కదమ్మా మేము వచ్చాము, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాము అనేసి అనింది. ఆ పాటకి నాకైతే చాలా బాధ అయిపోయింది. కొంచెం సంతోషం కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంతోనే మన మీద నమ్మకం ఉంది కాబట్టి వదిలిపెట్టేసి వెళ్ళారు. చాలా పెద్ద ఆవిడనమాట, ఒక 80 సంవత్సరాలు ఉంటుంది ఆమెకి. కానీ అన్ని పనులైతే ఆమె చేసుకుంటుంది. మనం వంట చేసి పెట్టవాలి, ఆమె చూసుకుంటుంది.